నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ ఆలయం సందర్శన అనేది ఒక ఆధ్యాత్మిక భావన. ఆ పరమశివుడిని దర్శించుకుని తరించాలని చాలామంది వివిళ్ళూరుతూ ఉంటారు. అయితే ప్రజలు రకరకాలుగా యాత్రికులు వెళుతూ ఉంటారు. అయితే ఏంటంటే కొంతమంది తక్కువ సమయంలో వెళ్ళి స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో హెలికాప్టర్ ద్వారా కూడా వెళ్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కేదార్నాథ్ ఆలయం సందర్శనకు వెళ్ళే సందర్భంలో ఈ ఉత్తరాఖండ్లో వరుసగా హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందువల్ల ఏంటంటే యాత్రికుల ప్రాణాలపై ఆందోళన కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? మే 2వ తేదీన ఉత్తరాఖండ్ టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంతవరకు 5 సార్లు ప్రమాదాలకు గురయ్యారు. సుమారు 35 మంది ఈ ప్రమాదాల్లో దుర్మరణం పాలవడం నిజంగా దురదృష్టకరం. అయితే ఏంటంటే గుప్తకాశీకి వెళ్తూ కేదార్నాథ్లోని నిన్న కూడా 7 చనిపోయారు. సో అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? హెలికాప్టర్ల నిర్వహణ లోపాలు ఉన్నాయా, లేదంటే వాతావరణం అనుకూలించకపోయినా హెలికాప్టర్లు ప్రయాణించడానికి ఎలౌ చేస్తున్నారా, లేకపోతే అసలు ఏమవుతోంది? అర్చన ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ నిన్న ప్రమాదానికి గురైంది. అయితే అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మనం ఈరోజు ఈ స్పెషల్ డిబేట్లో ప్రయత్నం చేద్దాం. ఈ స్పెషల్ డిబేట్లో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు పాల్గొంటున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు విరివిగా వెళ్తూ ఉంటారు. అయితే ఏంటంటే వివిధ మార్గాల ద్వారా వెళ్తారు. అయితే ఎర్లీగా వెళ్ళాలనే ఉద్దేశంతో హెలికాప్టర్లో వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే హెలికాప్టర్లు ఏంటంటే ఈ మధ్యన మే 2వ తారీఖు నుండి ఇప్పటి వరకు 35 మంది చనిపోవడం చాలా దురదృష్టకరం. అసలు ఎందుకు సార్ ఇలా ఎందుకు జరుగుతోంది? అంటే హెలికాప్టర్ నిర్వహణ లోపాలు ఉంటాయా, లేదంటే గవర్నమెంట్ సరిగ్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదా? ఒకటి ముఖ్యంగా మన దేశంలో ఈ హెలికాప్టర్లు విమానాలు రెగ్యులేట్ చేసేది గవర్నమెంట్, ఎస్ సార్, ఏవియేషన్ మినిస్ట్రీ. దాంట్లో రెగ్యులేటరీ అథారిటీ DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అవును సార్, వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఇప్పుడు మనకు కనపడేది ఏంటి? మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా డ్యామేజ్ అయిపోయింది. అవును సార్, వాళ్ళ ఎయిర్పోర్ట్స్ కూడా చూడాలి. వాళ్ళ కింద అంతా మొత్తం పూర్తి హక్కు. అది చాలా టెక్నికల్ గా అడ్వాన్స్ అయిపోయిన సబ్జెక్ట్ ఏవియేషన్. ఇక్కడ పైలట్స్ లేకుండా ప్లేన్స్ నడపచ్చు. తెలుసు, డ్రోన్స్ అనేది అసలు మనుషులు కూర్చోకుండా ఎంత డ్యామేజ్ చేస్తున్నారు, యుద్ధాలనే మార్చేస్తున్నారు. అవునండి. అలాంటి పరిస్థితులు మన ప్రభుత్వం DGCA అసలు మోడర్నైజ్ చేసిందా? బెస్ట్ టాలెంట్ తీసుకొచ్చి పెడుతుందా? దానికి ఎవరు హెడ్? 3 సంవత్సరాల వరకు హెడ్ ఒక IAS ఆఫీసర్ ఉంటాయి, వెళ్ళిపోతారు. అది తప్ప 10 సంవత్సరాలైనా ఉండాలి. ఒక వ్యక్తి 7-8 సంవత్సరాలైనా ఉండాలి. ఉండకపోతే ఆ ఉద్యోగం ఎలా నేర్చుకుంటారు? టెక్నికల్ గా అక్కర్లేదు, అడ్మినిస్ట్రేషన్. ఇంకోటి ఏంటంటే ఎవరైతే జూనియర్ ఇంజనీర్లుగా జాయిన్ అవుతారో 30 సంవత్సరాల క్రితం వాళ్ళు మెల్లిగా ప్రమోషన్ల మీద గవర్నమెంట్ లో పైకి వచ్చి వాళ్ళు అడిషనల్ డైరెక్టర్ జనరల్స్ అయిపోతారు. టెక్నికల్ గా వాళ్ళదే రాజ్యం, ఎవరు ప్రశ్నించుకోరు. ఏ ఎయిర్లైన్ వాళ్ళకి సలాం పెట్టకపోతే ప్లేన్ ఆఫ్ చేసేస్తారు ఆఖరి నిమిషం. ఎంత పెద్ద ఎయిర్లైన్ అన్నా, ఎంత పెద్ద మొనగాడైనా వాళ్ళు వచ్చి ఏదో టెక్నికల్ ఫాల్ట్ ఉన్నారంటే ప్లేన్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతారు. వాళ్ళు డ్యూటీలో ఫెయిల్ అవుతున్నారు. హెలికాప్టర్ అవుతున్నారు. పైలట్స్ కరెక్ట్ గా లైసెన్స్ ఉన్నదా లేదా, పైలట్ ట్రైనింగ్ ఉన్నదా లేదా, హెలికాప్టర్ కంపెనీలు వెదర్ గురించి ఆలోచిస్తున్నారా, వెదర్ అసలు స్టడీ చేయట్లేదా, వాతావరణాన్ని? అవునండి. రిపోర్ట్ ఏంటంటే ఏదో విధంగా వెళ్ళిపోతాం, మనం మేనేజ్ చేసుకోవచ్చని. 500 ఫ్లైట్స్ లో ఏదో యాక్సిడెంట్ అవ్వలేదు కదా, ఆ రిస్క్ తీసుకుంటున్నారు. అది దెబ్బతినేస్తుంది. సో తప్పకుండా ఫస్ట్ నా వ్యూ ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వం సరైన కంట్రోల్స్ పెట్టలేదు. హెలికాప్టర్స్ వాడటం తప్పులేదు. ఇంకా హెలికాప్టర్స్ వాడటంలో ఏమవుతుందంటే జనం కూడా రష్ తగ్గుతుంది. కింద కార్లు గీర్లు జనం తగ్గుతుంది. వెళ్ళే జనానికి సౌకర్యం కూడా అది ఎక్కువ ఖర్చు. హెలికాప్టర్స్ ఎక్కువ మంది రానివ్వండి, కానీ రెగ్యులేట్ చేయాలి. అది రెగ్యులేట్ చేయట్లేదు కాబట్టి చాలా ప్రమాదాలు వస్తున్నాయి. ఇవాళ ప్రమాదం జరిగిందంటే కాన్ఫిడెన్స్ పోతుంది, తర్వాత దేశానికి కూడా మంచిది కాదు. విమానాలు రెగ్యులేట్ చేయట్లేదు, ఆ మాత్రం టెక్నికల్ స్కిల్ లేదని ఎంతో డ్యామేజ్ చేస్తున్నారు. సో దాన్ని స్ట్రైట్ గా ఎవరు గుమ్మం దగ్గర తప్పు పెడుతున్నారంటే గవర్నమెంట్ దగ్గర పెడతారు. కళ్ళు మూసుకుని ఉన్నారా, మీరేం చేయరా, ఊరుకనే ఇంకా మాటలు అనకూడదు. వాళ్ళ మీద ఎలాంటి అలిగేషన్స్ వస్తున్నాయి DGCA మీద, వాళ్ళు సరిపడుతున్నారా? సరిపడుతుంది, పెంచాలి. వేరే వేరే మనుషులు తేవాలి, ఎక్స్పర్ట్స్ తేవాలి, టెక్నాలజీ వాడాలి. ఇప్పుడు మనుషులకు అప్పచెప్పారు, అవునండి, ఆ ఫైల్ పెట్టుకొని కూర్చుంటాడు. వాళ్ళకి తృప్తి ఇచ్చే వరకు. పూర్వం లాంచీలు పడవలు ఎలా మేనేజ్ చేసేవారు అలా మేనేజ్ చేస్తున్నారు హెలికాప్టర్ ప్లేన్.
మరి నిర్వహణ లోపాలు కూడా ఒక పార్ట్ అని అంటారా? నిర్వహణ లోపాలు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. నిర్వహణ కూడా సరిగ్గా చేయటం లేదేమో అని అనిపిస్తుందండి. కరెక్ట్, సరిగ్గా చేయట్లేదు అంతా. ఆ హెలిప్యాడ్స్ ఎక్కడ ఉన్నాయి, స్టడీ చేశారా? పైలట్స్ ఎవరు, పైలట్స్ కి ఎక్స్పీరియన్స్ ఉన్నదా, పైలట్స్ రికార్డ్స్ ఏంటి అని చూడాలి. చూడటానికి పెద్ద సంస్థ కావాలి. సంస్థ పెంచారా డీజీసీఏ, లేకపోతే సెంట్రలైజ్ కంట్రోల్ అయి ఉన్నదా, ఇతర దేశాల్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎక్కువ ప్లేన్స్ ఉన్న చోట ఈ స్టడీ చేసి చేయాలి, మోడర్నైజ్ చేయాలి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. రెగ్యులేట్ అంటే కంట్రోల్ కాదు, రెగ్యులేట్ అంటే నువ్వు పెంచాలి సర్వీస్, అది కాపాడాలి. సో అది పెద్ద ఫెయిలియర్ అని నేను భావిస్తాను. రైట్ రైట్. అంటే కొంత వాతావరణ పరిస్థితులు కూడా లెక్కలోకి తీసుకోకుండానే ఏంటంటే ఎక్కువ ట్రిప్స్ నడిపించాలనే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్ళిపోతున్నారా? అంటే వ్యాపార పరంగానే చూస్తున్నారు తప్ప మనుషుల ప్రాణాలను ఏంటంటే గాలిలో కలిసిపోయినా పట్టదా సార్? గవర్నమెంట్ కూడా అట్లాగే ఉంది, బిజినెస్లో ఏవియేషన్ కంపెనీలు కూడా అట్లాగే ఉన్నాయంటారా? అయితే తప్పకుండా ఎన్ని ఉంటాయి. ఎందుకంటే ఒక ఫ్లైట్ ఎక్స్ట్రా వేస్తే హెలికాప్టర్కి లాభం వస్తుంది, ఫ్లైట్ తక్కువ వేస్తే నష్టం వస్తుంది. అందరు చేసే పని. అందువల్ల అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అది కూడా మనం అలర్ట్ గా ఉండాలి. అంతేకాకుండా యాక్చువల్గా సార్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మాత్రం ఏంటంటే అబ్బాయి చాలా సీరియస్ అయ్యారు, దీని మీద ఏంటంటే ఎంక్వైరీ చేయాలని అంటున్నారు. అంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కేవలం ఎంక్వైరీ చేయడం అట్లా అని సార్, దానికి ఏంటంటే ఒక కాంక్రీట్ ప్లాన్ అనేది తీసుకోవటం లేదా గవర్నమెంట్? అస్సలు ప్లాన్ లేదు సార్. ప్లాన్ లేకపోవటమే ప్లాన్. ఆ రోజు వచ్చేసి సైట్ లో కూర్చొని తలోపేసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోతే 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి వెళ్ళిపోతారు. అందువల్ల ప్లాన్ ఏమిటంటే ప్లాన్ లేదు అంతే. ఆయన ఏం ప్లాన్ ఉందో చెప్పండి. అవునండి. అలాగండి ఏమైనా ఆలోచించేదా? అంటే తప్పు కాదు, ఆయన హెలికాప్టర్ పైలట్ కాదు. ఏంటి ప్లాన్? ఆయన ఆఫీసర్స్ పడుకున్నారా చెట్ల కింద? తెలీదా? కేదార్నాథ్ కు ఎంత జనం వస్తారు, ఎలా మేనేజ్ చేయాలో తెలీదా? తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఎవరో అధికారంలో ఉన్నాడు, వాడికి అన్ని తెలుసు అనుకుంటాడు. ఆయన కూడా అన్ని తెలుసు అంటాడు. మీరు ఉదాహరణగా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సలహా ఇవ్వండి, అసలు గదుల నుంచి బయటికి తరవేస్తాడు. వీడు నాకు సలహా ఇస్తాడా అంటాడు. ఈగో ప్రాబ్లం. అసలు వీడు నాకు సలహా ఇస్తాడా, ఎంత దమ్ము ఉన్నది అంటాడు. కానీ వాడికి ఏం తెలియదు. వచ్చినవాడు కానీ ఎడ్లు పడి తోలేవాడు, లేకపోతే బస్సు నడిపేవాడు, లేకపోతే రియల్ ఎస్టేట్ వాడు, లేకపోతే లిక్కర్ మర్చెంటా, లేకపోతే బాగా కాలు పేసుకి పైకి వచ్చాడా కొన్ని పార్టీల్లో, ఏం చేశాడు, వాటి ఎక్స్పీరియన్స్ ఏంటి, వాడు సిగ్గుపడతారు ఎవరినైనా అడగటానికి. మనకి తెలియదు అనుకుంటారేమో. అంటే నీకు హెలికాప్టర్ గురించి తెలియాలా, ముఖ్యమంత్రి అవటానికి ప్లేన్ల గురించి తెలియాలా? అక్కర్లేదు. ఎంతో మంది గొప్ప ముఖ్యమంత్రులు భారతదేశానికి చేసిన చదువు లేని వాళ్ళు. కామరాజ్ ఉదాహరణ చెప్తున్నా, వెంగళరావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి చేశాడు, పెద్ద చదువే ఉన్నది. అవును, అవుతుంది కదా. అవును అవును అవును. అందువల్ల పెద్ద చదువుకుని వచ్చారా? ఏం లేదే. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు పోగుతుంది, ఏం చదివాడు? అవును. అందువల్ల చదువుకి దీనికి సంబంధం లేదు. నీ కామన్ సెన్స్ ఉన్నదా లేదా? అది కొంచెం కామన్ సెన్స్ కనపడలేదు. అది ప్రాబ్లం. రైట్. పుల్లారావు గారు, మరొక ప్రత్యేకమైన ఏంటంటే యాక్చువల్లీ సార్ ప్రతి సంవత్సరం జరిగే విషయమే, కానీ ప్రతి సంవత్సరం కొత్తగా ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే అధికారులకి గవర్నమెంట్ కంట్రోల్ లేక అధికారుల అలసత్వం బాగా ఎక్కువైపోయిందంటారా? అంటే వాళ్ళు ఇది కొంచెం మార్జిన్ లో ఉన్న వ్యవహారం. కనపడవు హెలికాప్టర్ యాక్సిడెంట్ అయినప్పుడే కనపడతాయి. అందువల్ల అప్పుడే జ్ఞాపకం వస్తుంది, అప్పుడే అటెన్షన్కి వస్తుంది. కనపడే వ్యవహారం కాదు. సో అంత అటెన్షన్ లేదు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది వీళ్ళ మీద. అవునండి. స్టేట్ గవర్నమెంట్ కూడా కొంచెం కంట్రోల్ ఉండొచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్స్ అయితే అవన్నీ అవుతాయి. ఏదైనా ఫెయిల్ అయింది ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, ఎంతమంది చచ్చిపోవడం. ఇంకా హెలికాప్టర్స్ పెంచవచ్చు, తప్పులేదు. అవును, హెలికాప్టర్స్ పెట్టాలి. మీకు రాజస్థాన్ లో తిరిగే హెలికాప్టర్ గాలి ఎక్కడ వ్యతిరేకంగా ఉంటుంది. కొండ ప్రదేశాల్లో గాలి ఇంకా ఇంకో విధానంగా ఉంటుంది, పల్సగా ఉంటుంది. అవును, ఆ పల్సగా ఆ గాలి పట్టుకోవాలి ఆ పంక. అన్ని చోట్ల మీరు హైదరాబాద్ లో ఉన్న గాలి, రాజస్థాన్ లో ఉన్న గాలి, కేదార్నాథ్ లో ఉన్న గాలి వేరేగా ఉంటాయి. అవును, ఆ గాలి మధ్యగా ఉంటే హెలికాప్టర్ పట్టుకుంటారు ఈజీగా గాలి. అవును, గాల్లో అలా పైకి వెళ్తారు కాబట్టి పైకి వెళ్తారు. విమానం ఏంటంటే గ్లైడ్ చేస్తారు.
విమానం అలా వెళ్తాది, ఉమ్, గాలి అడ్డం ఉండకూడదు. అవును. హెలికాప్టర్ గాలి అడ్డం ఉంటే పర్వాలేదు, ఓకే. అడ్డం అంటే దిగిపోకుండా పడిపోకుండా. పడిపోకుండా. తర్వాత హెలికాప్టర్స్ కి ఏంటంటే ఉమ్, యాక్సిడెంట్ అనేది అవుతే కింద పడిపోతారు. ఉమ్, ప్లేన్కి ఒక్కోసారి అవకాశం మీకు ఇంజన్ ఫెయిల్ అవని అంటే ఓ 50 మైళ్ళు కూడా అలా వచ్చి అవును. ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వచ్చు. ఉమ్, ఉమ్, ఏమన్నా ఎక్స్ప్లోజన్ అంటే ప్లేన్ పోతాది, కానీ ఉమ్, హైట్ లో ఉంటే ప్లేన్ ఒక 50 మైళ్ళు ఇంకో ప్రాబ్లం లేకపోతే మెల్లిగా పైలట్ దగ్గర ఎయిర్పోర్ట్ ఉంటే దింపేయచ్చు, సముద్రం దగ్గర కూడా దింపేయచ్చు. ఓకే. హెలికాప్టర్ కి ఆ ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు. అవును. అవును. హెలికాప్టర్ ఆ ఇంజన్ ఫెయిల్ అవుతే ఇంక అయిపోయింది, ఇంకేం లేదు ఉమ్, ఛాన్స్. ఉమ్, ఉమ్, సో చాలా డేంజరస్ హెలికాప్టర్స్. అవును. అవునవును. చాలా ఎంత సేఫ్టీ ఉన్నది అనుకున్నా ఉమ్, హెలికాప్టర్స్ చాలా డేంజరస్. ఉమ్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చచ్చిపోతా ఉంటారు, ఎందుకంటే అవునండి. సింపుల్ గా కనపడతారు, సింపుల్ కాదు. అవును. చాలా మంది ముఖ్యులు సడన్ గా చచ్చిపోతారు. సడన్ గా చచ్చిపోతారు. హెలికాప్టర్ చాలా మందికి పిచ్చి కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఉమ్, ఎయిర్పోర్ట్ కి వెళ్ళక్కర్లేదు, దగ్గరే ఎక్కేయచ్చు, ఉమ్, దగ్గరే దిగొచ్చు. ఉమ్, సో ఎడిక్షన్ కూడా వస్తాయి. అవును. చాలా మంది మన ముఖ్యమంత్రులు ఫ్రీ గనక ఉమ్, ఊరుకునే ఎక్కేస్తా ఉంటారు, ఉమ్, ఉమ్, చిన్న చిన్న పనికి కూడా ఎక్కేస్తారు. అవును. ఆ సరదా ఉమ్. సరదా తీరే వరకు సరదా. ఏదైనా అనుకోని జరిగితే అప్పుడు దాని సంగతి ఏంటి అనేది తెలిసేది. తర్వాత అది కొంచెం చాలా ఘోరంగా అయిపోతారు. అవునవును. వెనక్కి. అది ఎత్తుకోవింది ఇలాగోవింది అని ఏడుస్తారు. అవును. వెనక్కి తీసుకునే పరిస్థితులు ఉండవు అప్పుడు. అవును సార్. అవునవును. అది సో అందువల్ల హెలికాప్టర్ కి ప్లేన్స్ కి చాలా తేడా ఉంది. తర్వాత ప్లేన్ లో ఏంటంటే ఉమ్, పైలట్ కు ఛాన్స్ ఉన్నది, వారి శక్తి అనుకూలం ఉంటే అలా మెల్లిగా దింపుతారు. అవును. అవును. అవునవును. దీనికి ఏం లేదు, దీనికి ఏం ఫెయిల్ లేదు. అయిందంటే అక్కడే పడిపోతారు, అదే అదే. ఈ అక్కడే పడిపోతారు. అవునవును. ఈ ఒకే గుజరాత్ పక్క ప్రమాదంలో కూడా ఈ రోజు అన్నారు, అదే అన్నారు, 2 ఇంజన్స్ ఫెయిల్ అయినా కిందని ఒక పర్టికులర్ ఇది ఉంటుంది, అది కూడా తెరుచుకోకపోవడం వల్ల అంత దుర్ఘటన జరిగిందని ఈరోజు మనకి వార్తాపత్రికల్లో వచ్చింది ఉదయం. ఎక్కువ హెలికాప్టర్ యాక్సిడెంట్స్ కొండ ప్రదేశాల్లో అవుతాయి. అవునండి. కొండ ప్రదేశాలు అవుతాయి. అవును. ఎందుకంటే గాలి వేరు, ఉమ్, సడన్ గా గాలి వస్తుంది కొండల్లో నుంచి, ఉమ్, ఉమ్, ఇవన్నీ ఉంటాయి. ఉమ్, ఉమ్, అని హెలికాప్టర్ పైలట్స్ తెలుస్తుంది. ఉమ్, ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్కి తెలియదు, ఉమ్, అతనికి ఎందుకు తెలుస్తుంది? ఉమ్, ఉమ్, ఏదో అక్కడికి వచ్చి మంచోడే, చూడట్లేదు. మిగతా అవును. ముఖ్యమంత్రి చెప్పి చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఏం సీరియస్ ఉమ్. అది? అయితే సరైన అంటే ఏర్పాట్లు అనేది సరిగ్గా చేయలేదేమని అనుకోవచ్చేమో. ఎందుకంటే ఆ అంటే ఏర్పాటు మీద అసలు అటెన్షన్ లేదు. ఉమ్, ప్రతి రాష్ట్రానికి ఉమ్, ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఉమ్, ఇక్కడ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కి ఎక్కువ మంది ఉండరు, ఇంపార్టెన్స్ ఉండి ఉండదు, ఉమ్, చాలా జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి రోల్ ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ అటెన్షన్ ఇవ్వటం లేదని నేను చెప్తున్నా. ఉమ్, ఎక్కువ కంట్రోల్ అనవసరం చోట పెడతారు, ఉమ్. అస్సలు కంట్రోల్ లేకుండా ఇంకో చోట పెడతారు. అదే అదే. ఉమ్, మోడర్నైజ్ చేయాలి. చాలా సంవత్సరాలు బట్టి ఇది మోడర్నైజ్ చేయలేదు, డీజీసీఏ చేయాలి, ఉమ్, చాలా ఇంకా చేయాలి. కొత్త టాలెంట్ తీసుకోవాలి. వాడు ఎవడో జూనియర్ ఇంజనీర్ గా జాయిన్ అవి 35 సంవత్సరాలు అలా పైకి వచ్చేస్తాడు. వాడి తెలివితేటలు పెరగవు, ఉమ్, వయసు పెరిగిందంతే, ఉమ్, నాలెడ్జ్ పెరగదు. 30 సంవత్సరాల క్రితం కాలేజ్ వెళ్ళి ఇంజనీరింగ్ చదివినోడు ఈవేళ ఇంజనీరింగ్ చదివినోడికి తేడా లేదా? తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ఈ రోజుల్లో డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంది కదా సార్. ఎస్. అది అది ప్రాబ్లం గవర్నమెంట్. కానీ ఏదైనా ఏంటంటే సార్, అంటే ఇంత ఈజీగా ఎందుకు తీసుకుంటారు రాజకీయ నాయకులు కూడా, లేదంటే ఇంత ఈజీగా ప్రజల ప్రాణాలంటే అంత విలువ లేదా? ఇది అంతే. మీరు విషయాలు ఎలా ఉంటాయంటే, ట్రైన్ యాక్సిడెంట్ ఒరిస్సాలో జరిగింది, 350 మంది ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. ప్రధానమంత్రి వచ్చి చూశారు. ఇప్పుడు కొత్తగా ఏమన్నా రైల్ సేఫ్టీ చేస్తున్నారా? చేయట్లేదే. అది ఏమనుకున్నారు? శాబతాజ్ అనుకున్నారు. శాబతాజ్ అంటే రాత్రి వచ్చి పట్టాల మీద ఏదో చేసేస్తారు. మరి మీరు ఏమన్నా గోల కట్టారా? సీసీటీవీ కెమెరాస్ కట్టారా? 40,000 కిలోమీటర్లు ట్రాక్స్ ఉన్నాయి. అంటే 2 ట్రాక్ లెంగ్త్ భారతదేశంలో 80,000 90,000 కిలోమీటర్లు ఉన్నాయి ట్రైన్. అది డబుల్ ట్రాక్ ఉంటుంది, ట్రిపుల్ ట్రాక్ ఉంటుంది, కాబట్టి 40,000. ఏమన్నా ఎక్కడన్నా గోడ కట్టారా? ఫెన్సింగ్ చేశారా? రాత్రిపూట ఎవడో ఒక్కడు వచ్చి పాస్ చేయొచ్చు. ఏం చేయాలి? అది అలా వదిలేశారు ప్రభుత్వం. మీకు చిన్న విషయం చెప్తున్నా సార్. చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మీకు తెలుసు కదా? తెలుసండి. 2,000 మైళ్ళు 3,000 మైళ్ళు గోడ కట్టారు. అవును. 1000 సంవత్సరాల క్రితం. ఇవాళ కూడా ఉన్నది. అవును. టెక్నాలజీ లేని రోజుల్లో. అవును. ఒక రోజులో కట్టలేదు, 2 సంవత్సరాలు కట్టలేదు, 200 300 సంవత్సరాలు పట్టింది. అవును. అలా కట్టకపోతే అయిపోతారు. పని స్టార్ట్ చేయకుండా పని అవ్వలేదంటే ఎలాగా?
40,000 కిలోమీటర్లు ఉన్నది, సంవత్సరానికి 100 కిలోమీటర్లు చేయి. వల్నరబుల్ ఏరియాలో రైల్వే ట్రాక్ కాపాడటం, ఎక్కడైతే డేంజర్ గా ఉన్నదో ఓ 10 సంవత్సరాల్లో సేఫ్ అయిపోతారు. నువ్వు మెయిన్ ప్లేసెస్ కాపాడేశావు. పని చేయకుండా సేఫ్టీ కావాలంటారు. సో ఇది తప్పకుండా ప్రభుత్వం లేవాలి, మేల్కోవాలి ప్రభుత్వం సార్. మరి తప్పకుండా వాళ్ళ డ్యూటీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. హెలికాప్టర్ అందరికి అందేటట్టుగా చేయాలి. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఎమర్జెన్సీకి వాడుకోవాలి. ధరలు ఎక్కువ ఉండకూడదు. ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, ఆ ట్రాన్స్పోర్ట్ ఎలా వాడాలి, ఎక్కువ వాడితే మన డిఫెన్స్ కూడా ఉపయోగపడతారు. ఒక రోజు ఒక 5,000 హెలికాప్టర్స్ భారతదేశంలో తిరుగుతూ ఉంటే అది అందరూ వాడుకుంటారు. ఎన్నో మార్పులు వస్తాయి కదా. అవును, టెక్నాలజీ వల్ల. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో కూడా సార్ ఏంటంటే 5 నిమిషాలకి ఒక్కొక్క హెలికాప్టర్ పంపించడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది అనేది ఒక వార్త వస్తుంది. అది 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 కరెక్ట్ కాదు కదా సార్. అంటే వాతావరణం ఎలా ఉందో చెక్ చేసుకున్న తప్ప 5 నిమిషాలకు ఒకసారి జస్ట్ టూరిస్ట్ బస్సులా పంపించడం అనేది సమంజసం కాదేమో మరి ఇలాంటి సందర్భం. అందువల్ల ఇలాంటి యాక్సిడెంట్ అయింది అనేది వార్తలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు సార్? ఏమంటారు, వాతావరణం సరిగా చూసుకోలేదు. చూసుకోకుండా ప్రతి 5 నిమిషాలకి ఒక్కసారి ఒక హెలికాప్టర్ పంపించడం సందర్భంలోనే ఇప్పుడు ఈ హెలికాప్టర్ అలా జరిగింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. సరిపోవచ్చు. నేను ఎక్కువ పంపకూడదు అంటలేనే, ఎక్కువ పంపాలి, కానీ సేఫ్టీ తీసుకుని సేఫ్టీ ఇంపార్టెంట్ కదా సార్. 5 నిమిషాలకు ఒకసారి పంపించాలని జస్ట్ అలా టైం లిమిట్ పెట్టుకుంటే మరి ప్రజల సేఫ్టీ అనేది లేకుండానే అట్లా చేశారని అందువల్లనే 5 నిమిషాలు ఒక హెలికాప్టర్ పంపించడం గొప్ప కాదు. అన్ని సెటప్ ఉంటే నిమిషానికి ఒక హెలికాప్టర్ పంపించవచ్చు. నిమిషానికి ఒక ట్రైన్ వెళ్ళవచ్చు బాంబేలో. నిమిషానికి టెక్నాలజీ ఉన్నది. మీరు చేసేదేమున్నది? టెక్నాలజీ వాడమంటున్నా. నీకు టెక్నాలజీ చెప్తాది, సైన్స్ చెప్తాది. ఏ ప్లేన్ వెళ్ళాలి, ఏ ప్లేన్ స్ట్రెంగ్త్ ఎంత, ఎలాంటి ప్లేన్ ఎంత బలం ఉన్నది, ఆ ఇంజిన్ మేక్ ఏమిటి, ఆ గాలి ఎంత, ఫోర్స్ ఎంత, ఎలా లేపుతుంది, ఎలా వెళ్తుంది, గాలి సరిపడుతుంది, గాలి వచ్చే ఫోర్స్. మనకి ఏంటంటే మనం ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే సైన్స్ వాడాలి. సైన్స్ వాడకుండా పూర్వం చేసినట్టుగా పాత పద్ధతిలో చేస్తే వాచర్ పెట్టి తిప్పితే ఇలాగ అవుతాయి. అవునవును, వ్యాపార దృక్పథం కాకుండా ఏంటంటే ప్రజాహితం కోసం సైన్స్ వాడకుండా సార్ ఇవన్నీ చేస్తున్నారు. నేనేమంటున్నా 5 నిమిషాలకి చెప్తున్నాను. 5 నిమిషాలకి 5 ప్లేన్స్ పంపించండి. టెక్నాలజీ పంపిస్తుంది. షికాగో ఎయిర్పోర్ట్ ఉన్నది. నిమిషానికి ఒక ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది, నిమిషానికి ఒక ప్లేన్ ల్యాండ్ అవుతుంది. రాత్రి పగలు యాక్సిడెంట్స్ నిమిషానికి అలా ప్లేన్లు వస్తూ ఉంటాయి. అది ఆశ్చర్యం కదా. అవునండి, ఒక రన్వే మీద అలా ల్యాండ్ అవుతూ ఉంటాయి నిమిషానికి. ఇంకో రన్వే మీద నిమిషానికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఇంత విశేషం కాదే. అది ఇక్కడ ఏంటంటే మన దగ్గర హెలికాప్టర్లు ఉన్నాయి, మన దగ్గర ఎడ్ల బళ్ళు ఉన్నాయి. ఎడ్ల బళ్ళు తోలేవాడు హెలికాప్టర్ తోలలేడు, హెలికాప్టర్ తోలేవాడు ఎడ్ల బళ్ళు తోలలేడు. అవును, అది వేరే వేరే సైన్సెస్. అన్నీ ఒకటే అంటున్నారు ప్రభుత్వం. దానికి మీరేం చేస్తారు, నేనేం చేస్తాను. ప్రభుత్వం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఏవియేషన్ కార్పొరేషన్ని, హెలికాప్టర్ ఏవియేషన్ కార్పొరేషన్ కొద్దిగా స్ట్రెంగ్తన్ చేయాలి, కొద్దిగా అది చేయాలి. ఏవియేషన్ బాగా స్ట్రెంగ్తన్ చేయాలి, మోడర్నైజ్ చేయాలి. దాంట్లో వచ్చే వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎక్కువ సైన్స్ పెట్టాలి, వాచ్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అలాగే టెక్నాలజీని కూడా మీరు చెప్పిన టెక్నాలజీని కూడా వాడుకోవాలి. టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అన్ని వెళ్తా ఉన్నప్పుడు. అవును సార్, ఈవేళ భారతదేశం మన ఆపరేషన్ సింధూర్లో సక్సెస్ఫుల్ గా అవ్విందంటే ఎలాగే ఉంది. మన మిలిటరీ వాళ్ళు టెక్నాలజీ ఎక్కువ వాడగలరు, ఎక్కువ బుర్రశక్తి ఉన్నారు. ప్రొఫెషనల్ ఆర్మీ. మన జనరల్ ఎవరికి తెలియదు, లెఫ్టినెంట్ జనరల్ ఎవరో తెలియదు. అవును, సికింద్రాబాద్ లో ఇన్ఛార్జ్ జనరల్ ఎవరో తెలియదు ఎవరికి. అవును అవును, అది పాకిస్తాన్ లో ఒక మేజర్ కూడా రాజకీయంగా పోస్ట్ చేస్తాడు. జనరల్ ఆయన పోస్ట్ చేస్తాడు. వాడు పంజాబీయా, పఠానా, సింధియా, బలోచా, ఓహో అంతా అది పొలిటికల్. సో మన టెక్నాలజీకి మంచిగా సన్నిహితం ఉన్న మన మిలిటరీ ఆఫీసర్లు ఏం చేశారు అంటే యుద్ధాలు టెక్నాలజీతో అవుతున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు జరుగుతున్నాయి. 1000 మైళ్ళ దూరం ఒకరు సరిహద్దు, ఒకరికి సరిహద్దు దేశాలు కాదు. అవును, కానీ అంత టెక్నాలజీ మీద జరుగుతుంది.
కరెక్ట్. అవునవును. అవును, టెక్నాలజీ మీద, అణు సామర్థ్యం మీద. తప్పనిసరిగా సార్. అయితే ఏంటంటే మరి దీని నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి అంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు అంటున్నారు ఈ సంఘటన జరిగినప్పుడు హడావుడి ఇచ్చేస్తారు, ఓకే, మళ్ళీ ఏంటంటే కాంపన్సేషన్ ఇచ్చేసేయమంటారు, అట్లా అయిపోతుంది. ఏంటంటే ప్రస్తుతం అయితే మే 2వ తారీఖు నాడు కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. ఇంకా మరికొన్ని రోజులు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వచ్చే రోజుల్లో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే తప్పనిసరిగా అట్లీస్ట్ ఇప్పుడైనా కొంత మనం ఏంటంటే ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చు కదా. ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సార్? కేర్ఫుల్గా చూడాలి బ్రదర్, చూడాలి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, పిలవాలి కంపెనీ వాళ్ళు అందరిని పిలిచి, చూడు తప్పు చేయదు, మేము బ్లాక్ లిస్ట్ చేస్తాం, మీరు చేసే లోపాలు మీకే తెలుసు, మాకు తెలియదు, చెప్పండి, దిద్దుతాం. వాళ్ళ కాన్ఫిడెన్స్ లో తీసుకొని వాళ్ళని మీటింగ్ పిలిచి మీ కష్టాలు ఏంటి చెప్పండి, మీకు నష్టాలు రాకూడదు, మీరు లాభాలు చేసుకోవాలి, గవర్నమెంట్ ఏ రకంగా మీకు సాయం చేయాలి, మీకు లాభం, న్యాయమైన లాభం రావాలి, అవన్నీ చేయాలి, సాయం చేయాలి. గవర్నమెంట్ ఏం చేసింది? అక్కడ హెలిప్యాడ్స్ కట్టిందా, మంచి ప్లేసెస్ కట్టిందా, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతే రాత్రి అక్కడ జ్వరం ఉండటానికి ఏమైనా కట్టిందా, అలా అడవిలో పడిపోమంటున్నారా, ఇది మనకు తెలియదు కదా. తప్పకుండా చాలా చేయవలసింది, చాలా చేయవలసింది. ఓకే, చేసే అవకాశం ఉంది, మరి చేస్తారా? వాళ్ళ ఐడియాలో ఉన్నారు. అదే సార్. అదే ఏదైనా ఏంటంటే తప్పనిసరిగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఇప్పటికైనా మేల్కోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఈ పుష్కర్ సింగ్ ధామ్ గారు అంటే అధికారుల మీద కోప్పడ్డం అంటే కేవలం సరిపోదు కదా. దీనికి ముందరనే ఆల్రెడీ ప్రిపరేటరీ వర్క్ కూడా గ్రౌండ్ వర్క్ సరిగ్గా చేయలేదు, అంతే కదా. చేయలేదు, ఆయన తెలియదు, అటెన్షన్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ టీం పంపాలి, కొత్త హెలికాప్టర్స్ కి వేరే అథారిటీ పెట్టాలి, వాళ్ళు ఏంటి ఇక్కడ మానిటర్ చేయాలి కరెక్ట్ గా. అవును, చాలా చేయాలి, చేయవలసి ఉన్నది. వేకప్ కాల్, ఒక అలారం వచ్చింది, అందరూ లేచి పని చేసుకోవాలి, చూడాలి. ఇంకోటి సార్, మే 2వ తారీఖు నాడు చేస్తారా అని ముందే ప్రీ డిసైడెడ్ అయినప్పుడు ఇంకా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత 5 సార్లు జరిగిందంటే చాలా దురదృష్టకరం నిజంగా, అంతే కదా సార్. మే 2 అంటే అంతకు ముందే ఆల్రెడీ ఒక 1 మంత్ ముందరే వాళ్ళు ప్రిపరేటరీ వర్క్ చేస్తుంటే మరికొద్దిగా ఇలాంటి నష్టాలను అరికట్టే అవకాశం ఉండేదేమో. పూర్తిగా ప్రిపరేటరీ వర్క్ చేస్తే నష్టాలు రావు. ప్రిపరేటరీ వర్క్ చేయలేదు, చేయించేవాడు లేదు, తెలిసినోడు లేదు, ఎన్నో లోపాలు ఉంటాయి. అది గవర్నమెంట్ సరిచేయచ్చు. అవునవునవును, పెద్ద విషయాలు కాదు ఇది. ఇది కొత్త న్యూక్లియర్ బాంబు కాదు. ప్రపంచంలో హెలికాప్టర్ 100 సంవత్సరాల బట్టి తిరుగుతున్నాయి. అవును, జాగ్రత్తగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. జాగ్రత్తగా చేసుకుంటే డేంజర్ లేదు, అది చేసుకోవచ్చు. లేదంటే మన లోపమే. మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆ కార్పొరేషన్ ఏంటంటే అర్చన ఏవియేషన్ కంపెనీ కానీ మరొక ఏవియేషన్ కార్పొరేషన్ కంపెనీలు కూడా తప్పనిసరిగా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి తప్ప ఏంటంటే ఏదో ఊరికే జస్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళని కొద్దిగా తెలుసున్న వాళ్ళని పెట్టుకోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుందేమో అని ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు చూస్తే చాలా లోపాలు ఉంటాయి, లోపాలు చాలా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ లోపాలన్నీ వింటే ఆశ్చర్యపోతాం, కానీ మనం వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. హెలికాప్టర్ కంపెనీలకి వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు, వేల మందిని కదుపుతున్నారు, లేకపోతే రోడ్లన్నీ నిండిపోదు, చేయటం తప్పులేదు. ఎంకరేజ్ చేయాలి, రెగ్యులేట్ చేయాలి, సేఫ్టీ పెంచాలి, ఎక్కువ హెలికాప్టర్స్ వచ్చేటట్టుగా చేయాలి, అది చేయాలి. రైట్, ఎస్ సార్, తప్పనిసరిగా. రైట్ సార్, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నిజంగానే మీరు చెప్పినట్టుగా ఏంటంటే తప్పనిసరిగా ఇంత పెద్ద చేస్తున్నప్పుడు తప్ప మానవ నష్టం జరగకుండా ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయి సన్నద్ధతను కనపరచాలి. సో ఇది ఇవాల్టి డిజిటల్ డిబేట్. మరో డిజిటల్ డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.